వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ బిగ్ డిబేట్. ఇవాళ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి అంశం తెరపైకి వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ దగ్గరికి నేను చర్చకు వెళ్తానని చెప్పి ఆయన నిన్న ప్రజాభవన్లో జరిగినటువంటి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. గత కొద్ది రోజులుగా అధికార విపక్షాల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. దేనిపైన అంటే గత 9.5 ఏళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏంటి, తెలంగాణలో 2023 డిసెంబర్ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ 18 నెలల్లో తెలంగాణలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏంటి, ఈ వీటిపైన చర్చ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొట్టమొదటిగా ఒక సవాల్ విసిరారు. ఆ సవాల్ను బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్వీకరించారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి బనకచెర్ల ప్రాజెక్టు కావచ్చు, గోదావరి కృష్ణా జలాల్లో ఏపీ తెలంగాణకు అన్యాయం చేస్తున్నటువంటి అంశాలపైన కావచ్చు, వీటన్నింటిపైన చర్చ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ముఖ్యమంత్రిగా అంటూ రేవంత్ రెడ్డి నిన్న ప్రకటన చేశారు. ఇప్పటి వరకు కేసీఆర్ను కేటీఆర్ను బీఆర్ఎస్ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక అడుగు ముందుకు వేసి లేదా ఒక అడుగు వెనక్కి వేసి నేనే స్వయంగా అవసరమైతే కేసీఆర్ గారి ఫామ్ హౌస్కు చర్చకు వస్తాను, నా మంత్రులను మంత్రివర్గాన్ని మొత్తం తీసుకొని వస్తాను, అక్కడే మాక్ అసెంబ్లీ నిర్వహిస్తామంటూ ఒక మాటనైతే మరి చర్చలకు సానుకూలంగా ఒక అడుగు ముందుకు వేశాడు. అసెంబ్లీకి వస్తే కేసీఆర్ గౌరవానికి కూడా ఎలాంటి భంగం కలిగించకుండా సభానాయకుడిగా అంటే ముఖ్యమంత్రి సభానాయకుడు ఉంటాడు అసెంబ్లీలో, సభానాయకునిగా నాది బాధ్యత, వారి గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా వ్యవహరించే విధంగా నేను చూసుకుంటాను అన్నాడు. మరి దీనికి కేసీఆర్ గారు స్పందిస్తారా? నిజంగానే చర్చకు రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా సిద్ధమన్నారు. చర్చ ఎప్పుడు జరుగుతుంది, అది అసెంబ్లీలో జరుగుతుందా, ఫామ్ హౌస్లో జరుగుతుందా? ఇది ఇవాళ బిగ్ డిబేట్. ఇవాళ బిగ్ డిబేట్లో పాల్గొనేందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి హ్యాండీక్రాఫ్ట్స్ కార్పొరేషన్ చైర్మన్ సత్యనారాయణ గారు వచ్చారు, వారికి స్వాగతం. బీఆర్ఎస్ పార్టీ నుంచి సంవత్సరాల శ్రీకాంత్ గారు వచ్చారు, వారికి కూడా స్వాగతం. సత్యనారాయణ గారు చెప్పండి, అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారి డైలాగ్ అంటే నిన్న మాట్లాడిన మాటను ఒక రకంగా స్వాగతించాల్సిందే. ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన వయసులో చిన్నవాడు కేసీఆర్ కంటే కాబట్టి కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి చేశాడు కాబట్టి ఒక అడుగు దిగైనా లేదా ఒక అడుగు ముందుకు వేసైనా నేను రావడానికి సిద్ధం అన్నాడు. మొన్నటిదానికి ఏంటంటే అసలు నువ్వేంటి నువ్వెంత నేనెంత ఉప్పు నిప్పు అన్నట్టుగా ఉంది. అసలు ఇద్దరు మధ్య మాటల యుద్ధం ఎంత జరిగిందో మనం చూస్తూనే ఉన్నాం రోజు. ఆ మాటల యుద్ధం వాతావరణం నుంచి కొంత ఎందుకో రేవంత్ రెడ్డి గారు సరే ముఖ్యమంత్రిగా నేను ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదనుకున్నారో లేదా ఇట్లా మాట్లాడమే కరెక్ట్ అనుకున్నారో, ఎట్లా అంటే కేసీఆర్ దగ్గరికి అవసరమైతే నేను వస్తానని మాట్లాడడం కరెక్ట్ అనుకున్నారో తెలియదు, కానీ నేను కేసీఆర్ దగ్గర రావడానికైనా సిద్ధం అన్నారు. మొన్నటిదాకా ఏమన్నాడు, ఫామ్ హౌస్కి పరిమితం అయ్యావు, ప్రజాభవన్ వదిలిపెట్టి పారిపోయావు, లేకపోతే అసెంబ్లీకి రావట్లేదు, నువ్వు అసెంబ్లీకి రావాలి, చర్చ చేయాలన్నటువంటి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అవసరమైతే నేనే మీ దగ్గరికి వస్తాను, ఎందుకంటే మీకు వయసు రీత్యా ఆరోగ్య రీత్యా సహకరించకపోతే అనేటువంటి ఒక మాట అన్నాడు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్ష నాయకులకి వారికి వాక్ స్వతంత్రంలో అత్యున్నతమైన స్థానం ఇవ్వాల్సిన బాధ్యత అధికార పార్టీకి ఉంది. వాళ్ళ ప్రభుత్వం మనం చేస్తూ ఉంటాం. ఈ ప్రభుత్వం పరిపాలించే విధానంలో కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎట్టి పరిస్థితులు ఏర్పడుతుంది. అయితే ఈనాడు ముఖ్యంగా తెలంగాణ ఆంధ్ర బైఫిర్కేషన్ అయిన తర్వాత తెలంగాణ ప్రాజెక్ట్స్ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేపట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది డిజాస్టర్ అనేది ప్రపంచానికి తెలిసినటువంటి యథార్థం. సుమారు 1 లక్ష కోట్ల రూపాయలు. అది ప్రాజెక్ట్ ఎక్కడ కట్టమన్నారు, వీళ్ళు ఎక్కడ కట్టారు, ఏమైంది మీరందరూ చూస్తూ ఉన్నారు. ఆనాడు ప్రతి ఎమ్మెల్యేకి ఒక 10 బస్సులు తీసుకొచ్చి ఆ ప్రాజెక్ట్ను ఒక టూరిజం పాయింట్గా చూపించారు. ఎలక్షన్స్కి ముందు రాహుల్ గాంధీ గారు వస్తే కనీసం మమ్మల్ని లోపలికి అక్కడ పోనీలే లోపలికి, ఎందుకంటే అప్పటికే నేరేళ్ల భాషనే మొత్తం కంప్లీట్ కొలాప్స్ స్టేజ్కి ఉంది. అంటే అది కట్టడం తప్ప లేకపోతే కట్టినోడు తప్ప ఏంటని మేము అంటలే, కానీ వాస్తవంగా భూమిలో ఉన్నటువంటి ఈ కోల్ కంటెంట్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటికి కొంత రస్ట్ ఏర్పడి భూగర్భంలో ఉన్నటువంటి మార్పుల వల్ల అది కూలిపోతుంది. అసలు ప్రాజెక్ట్ అక్కడ కట్టొద్దని అన్నారు, ప్రాజెక్టే ఆ ప్లేస్లో కట్టొద్దన్నారు. 38,000 కోట్లతో తయారయ్యే ప్రాణేత చేవేళ్ళ తీసుకుపోయి 1 లక్ష కోట్లు పెడితే నీకు అదనంగా ఏమొచ్చింది? అది అందరికి తెలిసిన నగ్న సత్యం. అంటే ఒకటి అక్కడ వాటర్ అవైలబిలిటీ ఎక్కువగా ఉంది, 24 అవర్స్ వాటర్, సమ్మర్లో కూడా అక్కడ వాటర్ అవైలబిలిటీ ఉంది. తుమ్మిడిహెట్టి దగ్గర అయితే వాటర్ అవైలబిలిటీ తక్కువగా ఉంది, లేదని కాదు తక్కువగా ఉంది. దానికి మహారాష్ట్ర ఒప్పుకోలేదు కూడా. మహారాష్ట్ర హైట్ తగ్గించి కట్టాలనేది, ఒకవేళ హైట్ తగ్గించి కడితే అక్కడ 40 TMCల కంటే ఎక్కువ స్టోరేజ్ చేయడానికి వీల్లేదు. ఇక్కడైతే
గోదావరితో పాటు ప్రాణహిత, పెనుగంగ ఇవన్నీ కూడా కలిసి ఎక్కడైతే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ప్రాంతం నుంచి కూడా సమ్మర్లో కూడా కొంత వాటర్ నిరంతరం అక్కడి నుంచి పారుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ కట్టాము అన్నది బీఆర్ఎస్ పార్టీ నాయకుల వాదన. నాకు తెలిసినంత వరకు ప్రాణహిత కాంగ్రెస్ పార్టీ గతంలో కట్టిన ప్రాజెక్టులన్నీ కూడా బహుళార్థక సాగర్ ప్రాజెక్టులు. అంటే మన నీటి వనరుతో తాగునీరు, సాగునీరు, విద్యుత్ ఉత్పత్తి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవన్నీ కూడా అమలు చేసుకుంటూ వచ్చింది. కొత్తగా ఏర్పడినటువంటి బీఆర్ఎస్ పార్టీ అవన్నీ విస్మరించి ఇవాళ తెలంగాణ మొత్తానికి ఎంతైతే పవర్గా ఉన్నాం, కాళేశ్వరం ఒకవేళ కూలిపోకుండా ఉంటే అంత పవర్ కావాలి. అంటే మనకు వచ్చేటువంటి ఆదాయాన్ని మొత్తం కూడా దేని మీద మనం తీస్తామని రాసిచ్చారు అక్కడ వాళ్ళకి కార్పొరేషన్ తరఫున, వాటి మీద భూమి మీద పన్ను వేసి ఆ పన్ను ద్వారా తీసుకుంటామని చెప్పేసి అన్నారు. భూమి శిస్తు ఏనాడో తీసేయడం జరిగింది. మనం ఆనాడు నిజాంకు ఉన్నటువంటి ఏకైక వనరు ఏంటంటే భూమి మీద శిస్తు మాత్రమే. అంతకుముందు జుట్టు మీద పన్ను, ఇంకా రకరకాల పనులు ఉండేవి. ఇవాళ అది కావాల్సింది. టెక్నికల్గా మనకి ఇవాళ వచ్చినటువంటి అడ్వాంటేజెస్ అన్నింటి కూడా అందిపుచ్చుకొని భారతదేశంలో ఉన్నటువంటి సంపదను అందరూ సమానంగా పంచుకోవాలంటే ఆ దృఢ నిశ్చయంతో అందరూ కలిసి కూర్చొని నిర్ణయం చేసుకున్నటువంటిది. తెలంగాణ, ఆంధ్ర అనేది అందరూ సోదరులాగా ఉంటే వాళ్ళు మనకు వ్యతిరేకమేం కాదు. మనం ఇప్పుడు కాదు, ఉద్యమ సమయంలో కూడా కేసీఆర్ కూడా అదే అన్నారు, నేనేం ఆంధ్ర వాళ్ళకి వ్యతిరేకం కాదు, మమ్మల్ని దోసుకునే వాళ్ళను, మా మీద ఆధిపత్యం చెలాయిస్తున్న వాళ్ళ మీదనే మా పోరాటం అన్నారు. అవును. అయితే వాస్తవంగా ఆంధ్రాలో ఉన్నటువంటి 20% మంది మన హైదరాబాద్లోనే ఉన్నారు. ఇప్పటికీ ముఖ్యమంత్రి కూడా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా ఇక్కడే ఉంటాడు. నేను అనేది ఏంటంటే ఇప్పటికీ కూడా నాట్ ఓన్లీ హైదరాబాద్, మీరు చూడండి వరంగల్, నల్గొండ, ఖమ్మం ఈ పరివాహ ప్రాంతం మొత్తం కూడా గుంటూరు, కృష్ణా జిల్లా వాళ్ళు ఉంటారు ఎక్కువ శాతం. ఎందుకు అంటే ఆనాడు ప్రాజెక్టులు మన దగ్గర నుంచి వాటర్ అప్పుడే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిందో అప్పుడే వాళ్ళు ల్యాండ్స్ కొనుక్కున్నారు. మన వాళ్ళు ల్యాండ్ వదిలిపెట్టి తక్కిన వాటి మీదకి వెళ్ళిపోయారు. తదనుగుణంగా వాళ్ళు మొత్తం ఇక్కడ నిజామాబాద్, ఆదిలాబాద్ ఇవన్నీ కూడా కంప్లీట్గా ఆంధ్ర మైగ్రేట్సే. అయినా ఇప్పుడు వాళ్ళు మన సోదరులే, మన దగ్గర వాటర్స్ కాబట్టి మనకి ఇబ్బంది లేదు. అట్లనే నీళ్ళని కూడా మనం వాళ్ళకి ఇయ్యొద్దు అనేది కాదు ముఖ్యంగా. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఎవరి వాటా వాళ్ళు తీసుకున్నారు, ఎవరి వాటా వాళ్ళు, తెలంగాణకు నష్టం జరగద్దు అనేది. ఇక్కడ బచావత్ డిక్లరేషన్ ఏవైతే చేసిందో దానికి అనుగుణంగానే పోవాల్సిన అవసరం ఎవరికైనా ఉంటుంది. రాజ్యాంగం తయారు చేసిన తర్వాత దానికి వ్యతిరేకంగా పోతే సాధ్యపడేది కాదు. మనం చూస్తూ ఉన్నాం, నాగార్జున సాగర్ దగ్గర ఉన్న శ్రీశైలం దగ్గర వాళ్ళు ఫోర్స్ పెట్టి, మనం ఫోర్స్ పెట్టి, ఎవరు ఫోర్స్ పెట్టినా డబ్బులు దండగే కానీ అది వచ్చేదే. కాకపోతే వాస్తవాల దగ్గరలో తెలంగాణకు చాలా అన్యాయం జరిగింది. ప్రాజెక్ట్స్ ఎస్పెషల్లీ బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 yearsలో ఒక్క ప్రాజెక్ట్ కూడా మనం కట్టలేకపోయాం దాని మీద. ఆనాడు అంటే వాళ్ళు ఏమంటారంటే బీఆర్ఎస్ పార్టీ వాదన ఏంటంటే మేము కాళేశ్వరంతోనే తెలంగాణ శేషామలం చేసాం, కానీ ఒకటి తెలంగాణకు మాత్రం లిఫ్ట్ ఇరిగేషన్ తప్ప వేరే మార్గం లేదు. గ్రావిటీ ద్వారా వచ్చేది చాలా తక్కువ, ఎందుకంటే మనం ఎత్తు మీద ఉన్నాం కాబట్టి, మనం మెట్ట ప్రాంతం అందరికీ తెలిసినటువంటి విషయం, దక్కన్ పీఠభూమి. సో అటు గోదావరి అయినా కింది నుంచి వారుతుంది, ఇటు కృష్ణ అయినా కింది నుంచి వారుతుంది, కానీ మధ్యలో తెలంగాణ ప్రాంతం అనేది హైట్ మీద ఉంది కాబట్టి తప్పనిసరిగా ఏదో రకంగా లిఫ్ట్ అనేది ఇక్కడ పాలమూరు రంగారెడ్డి అయినా లిఫ్టే, లేకపోతే మహబూబ్నగర్ నుంచి తీసుకొచ్చేదైనా లిఫ్టే కావాల్సింది, లేదంటే ఇప్పుడు గోదావరి నుంచి కాళేశ్వరం అయినా లిఫ్టే. కాకపోతే కొంత శ్రీరామ్ సాగర్ నుంచి గ్రావిటీ ద్వారా వర్షాకాలంలో నీళ్ళు పడ్డప్పుడు దాని నుంచి వచ్చేటువంటి ఫెసిలిటీ ఉంది, కానీ మిగతా ప్రాంతానికే తెలియదు కదా. వాస్తవంగా లిఫ్ట్ అనేది ఒక్క పాయింట్కి మాత్రమే తీసుకోవాలి మనం. కానీ మీరు కాళేశ్వరం చూశారు లేదు, ఎన్ని లిఫ్ట్లు ఉన్నాయండి దానికి. ఆ మోటార్లన్నీ వదిలితే కరెంటు మన దగ్గర ఆ పవర్ 22 ఆ పవర్ లేదు మన దగ్గర. మెయిన్ ఇప్పుడు మనం ఒక సామాన్య కుటుంబం, తెలంగాణ అనేది కొత్తగా ఏర్పడ్డటువంటి కుటుంబం ఇది. దీనికి కావాల్సిన వనరులు వదిలిపెట్టి ఎక్కడి నుంచో సొగసులన్నీ తీసుకొచ్చాడు పెడితే మనకు ఉపయోగం ఏముంది? 38,000 కోట్లతోనైతే అయ్యేటువంటి ప్రాణహిత చేయవేళ్ళ కనుక నువ్వు వాళ్ళు కనుక కంప్లీట్ చేస్తే ఒక్క చోట నువ్వు లిఫ్ట్ చేస్తే తక్కిని మొత్తం గ్రావిటీకి వస్తాయి. ఇవాళ నువ్వు ఎన్ని లిఫ్ట్ పెట్టే ఇవ్వాలా? మోటార్లు, కరెంటు, ఒక్కొక్క ఇంజనీర్ దగ్గర ఒక్కొక్క ఇంజనీర్లు ఇవాళ ఏసీబీ రేట్ జరుగుతుంటే 100 కోట్లు 1000 కోట్లు వెళ్తున్నాయి. యాని చూసిన ఏంటి ఒక చీఫ్ ఇంజనీర్ వాడు కొడుకు పెళ్ళి దుబాయ్లో చేశాడు తీసుకుపోయి. ఈ రాష్ట్రాన్ని దోచుకోబడ్డది, తెలంగాణ ప్రజలు అన్యాయం అయ్యారు. అది ఎవరు దోచుకున్నారు ఏమిటనేది ప్రజలందరికీ తెలిసినట్టు నగ్న సత్యం. దీంట్లో ఎక్కడా కూడా దాపరికం లేదు. రాజకీయ వ్యవస్థలో మీరు అందరు ఉన్నారు, మేము ఉన్నాం, వాళ్ళు ఉన్నారు, సర్వస్వం అందరం కూడా మనం చేసిన తెలంగాణకి మినిమం మనం
మనం కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణకి మీరేమో కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మీరేమో బీఆర్ఎస్ వల్లనే నష్టం జరిగింది, తెలంగాణ బీఆర్ఎస్ నాయకులు దోచుకున్నారంటారు. వాళ్ళేమో కాంగ్రెస్ పార్టీ వల్లనే అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణకు నష్టం జరిగిందని వాళ్ళు అంటారు. కనీసం బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీకాంత్ గారు, మీరు సత్యనారాయణ గారు వాదన విన్నారు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మేలు కంటే నష్టమే ఎక్కువ జరిగింది తెలంగాణ కంటే. ముందుగా అందరికి నమస్కారం. సత్యనారాయణ అన్న గారు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు కొలాప్స్ అయిపోయింది, దానివల్ల నష్టం జరిగింది అని అంటున్నారు. ముఖ్యంగా ఈ విషయంలో ప్రతిసారి చాలాసార్లు డిబేట్ జరిగినప్పుడు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మనకి తెలంగాణకి ఒక గుండెకాయ లాంటిది, కానీ దాని మీద విష ప్రచారం అనేది జరుగుతూనే ఉంది. ఇంకా ఎన్నేళ్ళు జరుగుతుందో తెలియదు. కానీ ఇప్పుడు తెలంగాణకి మన తెలంగాణ ఉన్న భౌగోళిక ప్రాంతాన్ని గమనిస్తే నీటిని దాదాపు 600 మీటర్ల ఎత్తుకే మనం లిఫ్ట్ చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు మనకి. ఇది తెలుసుకోవాలి. ఇది తెలిసినా కూడా కొంతమంది మాత్రం దాని మీద విష ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఎందుకు? అది మంచిది, చాలా మంచి ప్రాజెక్టు, గొప్ప ప్రాజెక్టు అని అంటే కేసీఆర్ గారికి పూర్తిగా దేవుడైపోతాడు తెలంగాణకి. అలా అవ్వద్దు. రాజకీయంగా ఆయన దేవుడైపోతే మన భవిష్యత్తు ఏంటి అని ఇలా జాతీయ పార్టీలైన 2 కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కేసీఆర్ గారి పేరుని రానియకుండా చేయాలనే ఉద్దేశమే తప్ప దాని గురించి అసలు దాని గురించి ఆలోచించే అంత స్థాయి కూడా బీజేపీ నాయకులకు కానీ కాంగ్రెస్ నాయకులకు కానీ లేదని మా ఉద్దేశం. 60 ఏళ్ళు అంతకంటే ముందు పరిపాలించినప్పుడు ఎందుకండి మహారాష్ట్రాన్ని ఒప్పియలేకపోయినారు? ఇప్పుడు తుమ్మిడిహట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టు ఎందుకు మేడిగడ్డకు వచ్చిందండి? అది అన్నీ తెలుసు. అప్పుడు అక్కడ మహారాష్ట్రలో కాంగ్రెస్ ఉంది, సెంట్రల్లో కాంగ్రెస్ ఉంది, మరి ఎందుకు ఒప్పియలేకపోయారండి? 60 ఏళ్ళు పాలించినారే, 130 సంవత్సరాల చరిత్రనే. ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మరి ఎందుకు చేయలేకపోయారండి? పోనీ ఇప్పుడు బీజేపీ అంటారు, మరి మహారాష్ట్రలో కాంగ్రెస్ తర్వాత బీజేపీ వచ్చింది, మరి ఎందుకు అనుమతులు ఇవ్వలేదండి? భౌగోళికంగా మన స్థితిగతులు అవగాహన చేసుకోండి, దాని మీద విష ప్రచారం వదిలేయండి. అది చాలా మంచి ప్రాజెక్టు. మనం కదా అంటున్నారు, దానికి మీరు సమాధానం ఏంటి? మంచి ప్రాజెక్ట్ అయితే ఎందుకు కూలిపోవడం అంటే మీరు చూడండి, నిన్న మొన్న కూడా మనం గుజరాత్లో చూసినాము, ఉన్నట్టుండి బ్రిడ్జ్ కూలిపోయి ఎన్నో వాహనాలు కింద పడిపోయినాయి. అలా చెప్పుకుంటూ పోతే గుజరాత్ కాదండి, దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే అలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు డ్యామేజ్ అవుతూ ఉంటాయి. మనము దేన్ని మనం హద్దులో పెట్టుకొని వాడుకోవాలనుకుంటున్నామండి? మన నేచర్ని, ప్రకృతిని మనం దాన్ని హద్దులో పెట్టుకొని మనకు ఎంత కావాలో అంత వాడుకోవాలనే ప్రయత్నం మనం చేస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా. ఈరోజు అమెరికా చూసుకోండి, చైనా చూసుకోండి, వాటిని మించిన దేశాలు ప్రపంచంలో ఇంకేమైనా ఉన్నాయండి టెక్నాలజీ పరంగా? మరి ఎందుకండి వరదలు వచ్చి సిటీలు కొట్టుకుపోతున్నాయి, బిల్డింగులు భవనాలు కూలిపోతున్నాయి? మరి అలా కూలిపోవద్దు కదండి. మరి ఎన్ని నీళ్ళు వచ్చినా ఆగాలి కదండి. ఇక్కడ ఒకటే విష ప్రచారం అనేది మానేయండి, ఆ ప్రాజెక్ట్ని కాపాడండి. దానికి ఇప్పుడు కాదండి మరమ్మతులు, భవిష్యత్తులో కూడా అవసరం పడుతుంది. దాని మరమ్మతులు చేయాల్సిందే, కాపాడుకోవాల్సిందే, సాగునీరు అందియాల్సిందే. అది తప్ప వేరే మార్గం లేదు. ఇప్పుడు వాటి ద్వారా మనకి కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది, మనకి ఏం సరిపోతుందండి? 1 ఎకరాకి నీళ్ళు. ప్రతిదీ డబ్బుతో చూడొద్దండి. బతకాలి. మనం ఆహారం లేకుండా ఒక పూట ఉండగలుగుతామేమో, నీళ్లు తాగకుండా ఉండలేము. ఇది గమనించండి. మనకి నీరు అనేది ఆహారం కన్నా ఎక్కువ, మనం నీరు తాగకుండా ఉండలేము. కాబట్టి ప్రతిదీ డబ్బుతో చూడొద్దు. మన అవసరాల కన్నా ఎక్కువైతే కాదు. ఇప్పుడు దేశం అభివృద్ధి చెందాలి అంటే అన్ని విధాలుగా మనం కాపాడుకోవాలి, కొన్నిటికి మనం డబ్బు ఖర్చు పెట్టాలి. అది కూడా ప్రతిదీ క్యాలిక్యులేషన్ చేసి ఎంతసేపు రాంగ్ రూట్లో వెళ్ళి అబద్ధాలు ప్రచారాలు చేసి విష ప్రచారాలు చేసి ఇది కాళేశ్వరానికి సంబంధించి ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఎన్నోసార్లు చెప్తున్నాం. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడండి. 9 నెలల్లో ఏం జరిగిందో, 18 నెలల్లో ఏం జరిగిందో నేను ఆ టాపిక్ మాట్లాడాల్సి వచ్చింది. ముఖ్యంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు నుంచి కూడా ఆయన ఒకటే ఫ్లోలో ఫాలో అయిపోతున్నాడు. మైక్ పట్టుకోవాలి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి, ఇష్టం వచ్చినట్టు అనేయాలి. సార్ పవర్ ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. మాకు కూడా పవర్ మొన్న ఉండే, ఈరోజు లేదు, రేపు కూడా మీకు ఉండదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఈ ఇచ్చిన 5 సంవత్సరాలు ప్రజలు ఏదైతే అవకాశం ఇచ్చిండ్రో అది నిలబెట్టుకోండి. ఎంతసేపు కేసీఆర్ గారిని, కేసీఆర్ గారి ఫ్యామిలీని టార్గెట్ చేయాలనేది వదిలేయండి సార్.
మీకు గొప్ప అవకాశం వచ్చింది, 5 సంవత్సరాలు తెలంగాణ ప్రజలను పాలించుకునే అవకాశం. దాని మీద మీరు శ్రద్ధ పెట్టండి. ఏదైతే ఎన్నికల ముందు మీరు వాగ్దానాలు చేసినారో ఇదే పట్టు, ఇదే కసి మీరు వాటి మీద తీయండి సార్. సగమన్నం తీరుతాయేమో, మీరు అవి పక్కన పెట్టేసినారు ఎంతసేపు. అవి ఎందుకు పక్కన పెట్టారో కూడా మేము చెప్తాం సార్. అవి మీరు చెయ్యలేరు, అది మీతోని కాదు. ఎందుకంటే ఆ హామీలకి బడ్జెట్ అనేది అసలు సరిపోదన్న సంగతి మీకు కూడా తెలుసు. ఏదో కొంతమంది 1.8% తెలంగాణలో ఉన్న ప్రజల జనాభా సంఖ్యలో 1.8% ప్రజలు మాత్రమే మీకు ఓట్లు వేయడం, అది కాస్త అదృష్టంతో మీకు రావడం జరిగింది. అదే చెప్తున్నాం మేము కూడా. అదృష్టంతో మొత్తానికి మీరు రావడం జరిగింది. 2 ఏళ్ళు అయింది, ఏ ఒక్క ప్రాజెక్ట్ చేసింది లేదు. ఏ ఒక్క మీరు 420 హామీలతో పాటు 6 గ్యారంటీలు అన్నారు, ఏది కూడా పూర్తి చేసుకోలేని పరిస్థితి. మీరు ఇప్పుడు ఈ 5 సంవత్సరాల కాలం ఎట్లా వెళ్ళదీయాలి? ఇట్లనే ఇక ఒకటి ఫోన్ ట్యాపింగ్ అని, ఒకటి ఈ రేసింగ్ అని, ఒకటి ప్రాజెక్టు కూలిపోయిందని, ఒకటి. అరే మీరు ఉన్నాయి కాపాడుండ్రి సార్, మీరు ఉన్నాయి కాపాడుండ్రి, పనులు చేయండి. మీరు ఇచ్చిన ఏవైతే హామీలు ఇచ్చారో అవి నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. కనీసం అందరూ ఒక 10% అని నిలబెట్టుకునే ప్రయత్నాలు చేయండి. ఎందుకు కాలం 5 సంవత్సరాలు గడవాలి సార్. ఇప్పుడు 2 సంవత్సరాలు గడిచింది, ఇంకా 3 సంవత్సరాలు గడవాలి. ఇంకా ఎన్ని తీస్తారు సార్ ఇట్లాంటి కొట్లాట? కేవలం రాజకీయంగా సమయం కాలాపన చేయడానికి. అవన్నీ పక్కన పెట్టి సీఎం గారు నేను చర్చకు సిద్ధం అంటున్నారు. అవసరమైతే ఫామ్ హౌస్ మనం ఒకసారి చరిత్ర చూసుకున్నాం సార్. రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా మాట ఇవ్వడం, మాట తప్పడం సార్. వాళ్ళు దేవుణ్ణి కూడా వదలలేదు సార్. సరే అవి వదిలేండి. ఇప్పుడు చెప్తున్నా, రండి సార్, ఏడికైనా రండి, మీరు రండి సార్, మాట్లాడండి. ఏం ప్రశ్నలు వేస్తారు వేయండి సార్. మీరు అంటున్నారు ఇంకో మాట, అసెంబ్లీలకు రండి. మాకు ఇంకోటి కూడా మీరు గమనించండి సార్. మాట్లాడుతుంటే నిన్న చూశాను నేను, నాకు చికాకు తెప్పియకండి. ఏంది సార్, మీరు అన్నీ భరించాలి. మీరు సీఎం అయ్యారు, మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు, అన్ని రకాల మనుషులు ఉంటారు. అందరినీ మీరు కాపాడుకోవాలి, అందరినీ మీరు చూసుకోవాలి. మీరు మామూలు మనిషిలాగా, గల్లీలో ఉన్న మనిషిలాగా చికాకు పడుతున్నా, నాకు చికాకు తెప్పియకండి. ఏం సార్ చికాకు ఉంటాయి సార్, రాజకీయం అంటేనే చికాకులు. మరి అన్నీ ఒకటి ముడి ఇప్పుకుంటేనే అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకోవాలి. తప్పదు సార్. నాకు చికాకు తెప్పియకండి అంటే అది ఏం మాట సార్? సరే ఒత్తిడికి లోన్ అవుతున్నారు సార్. తెలియదు మనకు. అయితే దాదాపు ఒక గంటన్నర పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీటింగ్, దాని తర్వాత ఆయన మాట్లాడాడు. సరే కొంత మాటల దూరం మధ్యలో రేవంత్ రెడ్డి స్టైల్ ఆఫ్ డైలాగ్స్ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా కొంత ఒక డిగ్నిటీగా వ్యవహరించినట్టుగానే కనబడింది. ఎందుకంటే ముఖ్యమంత్రి అయి ఉండి తానే స్వయంగా నేను ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి వస్తాననే మాటలు మాత్రం అందరూ స్వాగతించాల్సిందే. సరే మిగతా విషయాలు ఇంతకుముందు వరకు మాట్లాడిన మాటలు ఏమన్నా ఆయన ఒకవేళ పొరపాటుగా మాట్లాడినప్పుడు కూడా విమర్శ చేసిన, అందులో తప్పేం లేదు. ఆయన బట్టలు ఇడిపించి కొడతా అవి ఇవి అన్నప్పుడు కూడా ముఖ్యమంత్రిగా అట్లాంటి మాట్లాడడం సరైనది కాదని అన్నాం. ఇది కూడా ఒక ముఖ్యమంత్రిగా తానే ఒక మెట్టు కిందికి దిగి నేను ప్రతిపక్ష నాయకుని దగ్గరికి అవసరమైతే మీ ఇంటికే వస్తా, మీ ఫామ్ హౌస్కి వచ్చి చర్చ పెడతాను, అక్కడే మాకు అసెంబ్లీ పెడతాం, మా మంత్రివర్గాన్ని కూడా తీసుకొని వస్తానని చెప్పారు. అంటే మీరు చేస్తున్న వాదన కానీ వాళ్ళు చేస్తున్న వాదన, అంటే బీఆర్ఎస్ చేస్తున్న వాదన, కాంగ్రెస్ చేస్తున్న వాదన ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు దెబ్బతినొద్దు. రెండోది ఏమంటున్నారు, మేము ఏం చేసినామో 9:30 ఏళ్ళలో చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం, మీరు అసలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. మీ మీద ఉన్న ప్రధానమైన ఆరోపణ, ఎన్నికల ముందు చాలా హామీలు ఇచ్చారు, ప్రజలను మీ వైపు మరల్చుకోవడానికి ఓట్లు వేసుకోవడానికి. సహజం, ఏ రాజకీయ పార్టీ అని చేస్తారు. అందులో మీరు 10% కూడా అమలు చేయలేదని, ఒక 6 గ్యారంటీలు మినహా మిగతా ఏం కాలేదు. 6 గ్యారంటీలో కూడా ఇంకొకటి కాలే. నేను ముందుగా సోదరుడు దాని ప్రాజెక్టులు మీరు మాట్లాడి దానికి నేను వివరణ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. నాగార్జున సాగర్, శ్రీశైలం ఇలాంటి ప్రాజెక్టులు పెద్ద పెద్ద ప్రాజెక్టులు, బహుళార్థ సాగర్ ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ, ఈ బీఆర్ఎస్ పార్టీ కాదు. ఒకే నీ జీవితం మొత్తం మీద కలిపి ఒకే ఒక్క ప్రాజెక్టు కట్టి అది అడ్రస్ లేకుండా పోయింది. వాళ్ళ దాంట్లో చుక్క నీరు ఆపినా కూడా ఆ ప్రాజెక్టు కథ భద్రాచలంతో సహా మొత్తం టోటల్ తెలంగాణ కొలాప్స్ అయిపోయేటువంటి పరిస్థితి ఇవాళ. మనం అది ఇచ్చింది రెగ్యులేటరీ అథారిటీ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్. అది మీరు రేపు అసెంబ్లీలో పెట్టండి, చూడండి, చేయండి. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ క్లియర్గా ఇచ్చింది మీకు. దాంట్లో ఎట్టి పరిస్థితులలో కూడా ఒక్క చుక్క నీళ్లు మీరు రిజర్వ్ చేసినా కూడా దాంతో ప్రమాదమైంది. ఎందుకంటే మనం వదలకపోవచ్చు, పైనుంచి వర్షం కూడా దానికి నష్టం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి నేను పూర్తిగా దాన్ని రిపేర్ చేయొచ్చు కదా అంటున్నారు వాళ్ళు. దాన్ని రిపేర్ చేయొచ్చు కదా, కుంగిపోయిన 2 పిల్లర్లే కదా. అదే నేను అనేది కూడా ఇదే.
ఒక ప్రాజెక్టుకి ఒక పిల్లర్ పోయిన తర్వాత ఏమన్నా పనులు అప్పి కొత్తవి పెట్టుకుంటానికి కాదే. ప్రాజెక్టు అసలు నైసర్గికంగానే బాగోలేదు. ఎక్కడైతే కట్టాలని ఇచ్చిందో గవర్నమెంట్ అక్కడ నువ్వు కట్టాలని సొంత 2 years వరకు వాటి పర్మిషన్సే రాలేదండి. ఏది నువ్వు కట్టిన 2 సంవత్సరాలకు వచ్చింది. అసలు నువ్వే చీఫ్ ఇంజనీర్ లాగా బిహేవ్ చేసి ఈ రాష్ట్రాన్ని మొత్తం అధోగతి పాలు చేసి అప్పులు పాలు చేసి 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు పాలు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి నైతికంగా మాట్లాడే హక్కు లేదు. అప్పు చేయని రాష్ట్రం ఏది ఉందని అంటారు. నేను ఒకటే మీకు చెప్తున్నా, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏం చేశారని అంటున్నారు కదా. సామాన్యుడికి కావాల్సినటువంటి కొన్ని చెప్తున్నాను. రోటీ కపడవర్ మకన్. రాష్ట్రంలో అధికారం వచ్చిన తర్వాత పంచవర్ష ప్రణాళిక బద్ధంగా మనం పోవాలి. నేను ఇచ్చిన 400 ఇచ్చావా 500 ఇచ్చావా హామీలు ఇచ్చావా అనేది అక్కడ ముఖ్యం కాదు. నీకు ఉపయోగపడేటువంటి అవసరం ఇవాళ ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్, 10 లక్షల వరకు నీకు అతి సామాన్యుడికి ఏమీ లేక అన్నం లేనివాడు కూడా 10 లక్షల వరకు ఇవాళ ఉంది ఆరోగ్యశ్రీలో. ఇవాళ సన్నబియ్యం ఫ్రీకి ఇస్తూ ఉన్నాం. 500 రూపాయలకే గ్యాస్ ఇస్తూ ఉన్నాం. మనం ఎంత కొంటున్నాం మనకి తెలుసు. అలాగే 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇస్తూ ఉన్నాం. అది అమలు అవుతలేదు అంటారు. 100% అమలు అవుతుంది. మీరు ఎక్కడ అమలు కావట్లేదు. ఇప్పుడు సిద్ధాంతపరంగా మనం చేయాల్సినటువంటి ఇంప్లిమెంటేషన్ చేస్తాం, అందరూ తెలిసిందే. ఇంప్లిమెంట్ చేయించుకోవాల్సింది సామాన్యుడు. ఇప్పుడు నీకున్నటువంటి మీకు ఇల్లు లేదు, అద్దెంట్లో ఉంటున్నారు, మీకు సపరేట్ మీటర్ లేకుండా ఆ మీటర్తో వాడుకుంటే నీకు ఫ్రీ కరెంట్ రాదు. నీకు కూడా ఒక మీటర్ ఉంటే అద్దెంట్లో ఉన్నా కూడా నీ లెక్క ప్రకారం 200 యూనిట్లు కనుక నువ్వు తక్కువ కనుక కాల్చినట్టయితే, నీ వైట్ కార్డ్ హోల్డర్ అయి ఉంటే, ఎలిజిబిలిటీ ఉంటే నీకు తప్పనిసరిగా 150% సక్సెస్. నీకు ఇవ్వడానికి ఎక్కడ ఇవ్వరని అనరు. రైతు రుణమాఫీ చేశాం, రైతు బంధు మీరే చూశారు. అంటే అన్నీ ఒకటే అర్ధరాత్రి కట్ చేసేటువంటి మనకు వచ్చి 18 సంవత్సరాలు ఆ మహానుభావుడు చేసినటువంటి అప్పులకి వడ్డీలు కట్టలేకనే చేస్తున్నాం. మనం కొత్తగా తీసుకునేటువంటి పరిస్థితి లేదు. వాస్తవంగా మీరు అందరూ ఆలోచించాలి. ధనిక రాష్ట్రం అని చెప్పేసి ప్రపంచం మొత్తం తిరిగి మన డబ్బులను తీసుకుపోయి ఆయనకు 10,000, ఏనో 10,000, ఏనో 25,000, ఏనో స్పెషల్ ఫ్లైట్లు, జీవితం మొత్తం తెలంగాణ 64,000 కోట్ల రూపాయలు మిగులు డబ్బులో ఉంటే వీరు పోయే నాటికి కార్పొరేషన్స్ కాకుండా 7,30,000 కోట్ల రూపాయలు మనం అప్పులు పాలయ్యాం. దానికి ఇంట్రెస్ట్ ఎంత కడతా ఉన్నామండి ఇవాళ? మీరు ఆలోచన చేయండి. అంటే మీది ఒక కుటుంబమే. నువ్వు మొత్తం కథం చేసిపోయి ఇంక నువ్వు చేయలేదంటే ఇంకా మనం కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు నిబద్ధతతో పనిచేసి ఇవాళ మేము చెప్పినటువంటి స్కీమ్స్ 80,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం ఈ రోజున. ప్రభుత్వ ఉద్యోగం నేను 10 సంవత్సరాలు ఎక్కడికి లేదే. ఇవాళ రేషన్ కార్డు ఉంది, 10 సంవత్సరాలు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇవాళ మేము ప్రతి ఇంటికి రేషన్ కార్డు ఇస్తూ ఉన్నాం. ఇవాళ ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి మనిషికి ఇస్తూ ఉన్నాం. ఇందిరమ్మ ఇల్లు అడ్రస్సే లేదు నీది. ఇందిరా కాంగ్రెస్లు ఇచ్చినటువంటి ఇండ్లు ఏవైతే ఉన్నాయో మళ్ళా ఈనాడు వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు కదా. డబుల్ బెడ్రూమ్ లేవు, సింగిల్ బెడ్రూమ్ లేవు. కళల్లో ఓహోలో తేడమే. కానీ నువ్వు గ్రామాలకు పోయి ఇది కేసీఆర్ గారు ఇచ్చింది చెప్పానండి. ప్రతి ఊరుంది అంటే ఇందిరా కాలనీ ఉంటుంది. ఏ పార్టీ ఇలా కేవలం సామాన్యుడి కోసం పుట్టినటువంటి పార్టీ, ఏకైక పార్టీ ఇందిరా కాంగ్రెస్. మీరు ఇప్పుడు కాదు, ఈ డిబేటే కాదు, మీరు బయటికి రండి, చర్చిలోకి వెళ్దాం. ప్రాజెక్ట్స్ అన్నారు, ప్రాజెక్టులో కూడా వెళ్దాం. మీరు రేపు రండి, నేను మొత్తం ప్రొవైడ్ చేస్తా, పోదాం ప్రాజెక్టుకి. మీరు నీళ్లు ఆపుతారని చూద్దాం. ఎంతలో ఎక్స్పర్ట్ వచ్చినా సరే అది ఇంజనీర్స్ చేయాలి. టెక్నికల్ చేతులు పైకి ఎత్తారు సార్ వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు మట్టేస్తే లేసేది కాదు. టోటల్లీ డిజాస్టర్ ప్రాజెక్ట్. అంటే మనకు ఉన్నటువంటి సంపదను మొత్తం, మనం తీసుకోవాల్సిన వాటర్ని మొత్తం, స్టోరేజ్ని మొత్తం ఆంధ్ర వాళ్ళకి అప్పచెప్పడం కోసం ఏమండి ఎక్కడ భద్రాచలం దగ్గర ప్రాజెక్ట్స్ అవి తీసుకుపోయి నువ్వు ఎక్కడ కడపలో కలుపుతావు, పోయి రాయలసీమ రత్నాలసీమ చేస్తావు. మేము పిచ్చోడమా? 7 నుంచి నీళ్ళు పోయి వాళ్ళకి ఇటువంటి నాకు అర్థం పడు. ఇక్కడ నీళ్ళు లేక నువ్వు వచ్చిన తర్వాత ఎవరు కట్టి ఉంటే అయ్యా నీ పలానా కట్టే నాకు ఇవాళ ప్రపంచంలోనే ఇవాళ భారతదేశంలో నెంబర్ 1గా 2 పంటలు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత. భగవంతుడు కూడా అంతే సహకరించాడు మాకు. ఎక్కడా కరువు లేదు. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో హాయిగా ప్రశాంతంగా అందరూ భోజనం చేసి ప్రశాంతంగా ఎవరి పని వాడు చేసుకుంటారు. ఈ సంవత్సరం కొంచెం వర్షాలు లేట్ అయినట్టున్నాయి. ఇప్పుడు కూడా ప్రాజెక్ట్స్ నిండేయండి మొత్తం. ఇప్పుడు మనకి కావాలి పైన కురిసిన ప్రాజెక్టుల వల్ల శ్రీశైలం అయితే నిండింది ప్రస్తుతానికి. శ్రీశైలం ఇవన్నీ ప్రాజెక్ట్స్ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పుడు ఎప్పుడు దుర్భర పరిస్థితి రాలే. నాకు ఇప్పుడు 66 సంవత్సరాలు, నేను చూస్తూ ఉన్నా, ఎప్పుడు రాలే.
ఏ పార్టీని అయితే లేపారో ఆ పార్టీ వచ్చినప్పుడు దుర్భర పరిస్థితులు వచ్చినాయి. మీరు గతంలో కూడా లెక్క వేసుకోండి. కామన్ మ్యాన్ దగ్గర పోయినది అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా ఎప్పుడేమి ఈ ఏడాది వచ్చింది అసలు ఫుల్ గా వర్షాలు పడ్డాయి కదా, ఏం వర్షాలు కరువు పడ్డాయి? పరిస్థితులు ఏం లేవు. ఎక్కడ వర్షాలు లేవు. 9.5 ఏళ్లలో తెలంగాణలో కరోనా సమయంలో కూడా కరువు పరిస్థితి కరోనా పరిస్థితుల్లో కూడా వీళ్ళు చేసింది ఏందయ్యా, వీరున్న సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు కలిసి మనం ఫ్లైట్కి పోతున్న వ్యాక్సిన్ ఇవాళ ఎందుకు చచ్చిపోతున్నారు 10 సంవత్సరాల పిల్లలు ఉట్టుట్టికి పోత నడిచి పడిపోతారు. సరే, అది వ్యాక్సినేషన్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్ కావాలని ఎవరు క్రియేట్ చేశారు? ఈ రెండు ప్రభుత్వాలే క్రియేట్ చేశాయి. కామన్ మ్యాన్ జీవితాన్ని సర్వనాశనం చేసింది అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ కలిసి కూర్చొని చేసినట్టు. అంటే ఏ కకృతితో చేశారండి సామాన్యుడికి? మనం ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా వ్యాక్సినేషన్ చేశారు. మనం చదువుకున్నప్పుడు చిన్నప్పుడు టీకాలు, ఆ వ్యాక్సినేషన్స్కి ఒక క్రమబద్ధీకరణ వచ్చి దాన్ని సర్టిఫైడ్ అయిపోయి అది 100% సక్సెస్ఫుల్ అయ్యాక ప్రజల్లోకి తీసుకెళ్లారు. మీకు ఏదండి ఉదయం పూట పడుకునేటప్పుడే ఒక మాట, లేచాక ఇది కరోనా అనేది ఎవరు ఊహించని అంశం. దానికి వచ్చినటువంటి వ్యాక్సినేషన్ మీద కూడా ప్రపంచానికి ఒక శాస్త్రీయత లేదు. వాళ్ళే వ్యాక్సిన్ తయారు వాళ్ళే చెప్పారు. దీని వల్ల తర్వాత వచ్చేటువంటి పరిణామాల గురించి మీరు ఏమైనా చెప్తారంటే మేము చెప్పమని చెప్పారు. డౌట్స్ ఉన్నాయి సార్. అప్పటికప్పుడు టెంపరీగా మనుషులను అప్పటికప్పుడు బతికించడం కోసం మాత్రం వేసినటువంటి వ్యాక్సినేషన్. ప్రపంచ దేశాలను శాసించేది ఎవరు? మెడికల్ మాఫియా. ఈ మెడికల్ మాఫియా చేతుల్లో ఉన్నాయి ఇవన్నీ. మీరు గుర్తుంచుకోండి. మీరు కావాలంటే కార్పొరేట్ సంస్థలు ఎవరు చెప్పు చేతుల్లో ఉన్నాయి? ఇవాళ ఉన్న ప్రభుత్వాలు ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కార్పొరేట్ శక్తులలో ఎప్పుడూ లేదు. సామాన్యుడి దగ్గరే ఉంది. సామాన్యుడే ఇక్కడ రాజకీయం చేస్తాడు. ఇవాళ నేను ముఖ్యమంత్రి కావచ్చు, మీరు ముఖ్యమంత్రి కావచ్చు. అదే టీఆర్ఎస్ పార్టీలోనూ అయితే ఆయన కావాలా, ఆయన కొడుకు కావాలా, ఆయన బిడ్డ కావాలా, ఆయన అల్లుడు కావాలా, ఇంకోటికి అవకాశం లేదు. ప్రాంతీయ పార్టీ ఏదైనా అంతే కదా. చరిత్రలో ఒకటే గుర్తుంచుకోండి, చరిత్రలో 1931 తర్వాత కులగణన చేయటం అనేది ఎవరి వల్ల సాధ్యం కాలే. ఒక్క రేవంత్ రెడ్డి గారు మాత్రం దీనికి పూనుకొని బీసీలకి నేను బీసీని, మా అందరికి కూడా రాహుల్ గాంధీ గారు ఎట్లాంటి దేవుడో ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అమలు చేస్తారా లేదని పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు క్యాబినెట్ అయితే జరుగుతుంది. క్యాబినెట్ తర్వాత ఏదో ఒక స్పెషల్ జీవో తీస్తారంటే చూద్దాం. అది కూడా ఒక డిబేటబుల్ అంశమే. ఇప్పుడు ఒకటి శ్రీకాంత్ గారు, అసలు మీరు దాదాపు 9.5 ఏళ్లలో చేసింది 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు. మీ చేతిలో మిగులు రాష్ట్రాన్ని పెడితే బీఆర్ఎస్ పార్టీ చేతిలో అప్పులు చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు మేము అప్పులకు మిత్తులు కట్టడానికి సరిపోతుంది, మాకు వడ్డీలు కట్టడానికి సరిపోతుందని వాళ్ళ ఆవేదన. ఇప్పుడు ప్రతి సంవత్సరం బడ్జెట్ అనేది కేంద్రం విడుదల చేస్తుంది. అందులో ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఏ రాష్ట్రాలు, మొత్తం దేశంలో 29 రాష్ట్రాల్లో తెలంగాణ అప్పులల్లో 24వ స్థానంలో ఉంది. మరి ముందున్న రాష్ట్రాల పరిస్థితి ఏంటండి? అంటే మనకన్నా చాలా ఘోరంగా ఉన్నాయన్నాడు కదా అర్థం. అంటే అవన్నీ దివాలా తీసినట్టేనా వీళ్ళ ఉద్దేశం? కేవలం ఏదో రకంగా ఏవో మాటలు చెప్పేయాలి, అడ్డం తొడ్డం మాట్లాడాలి, తలా తోక ఉండవు, కాలం గడిపేయాలి, తర్వాత బయటపడాలి. ఇది చేసిరు. మరి 60 ఏళ్లలో మరి ఎందుకంటే ఇంటింటికి నీళ్ళు అందియలేకపోయారు? మరి 60 సంవత్సరాలు పాలించింది కాంగ్రెసే కదండి తెలంగాణని. మరి ఇంటింటికి నల్ల నీళ్ళు ఎందుకు ఇవ్వలేదండి? ఎందుకంటే తెలంగాణలో ఒక నాగార్జున సాగరు, ఒక శ్రీశైలం అనే చెప్తారు కానీ మరి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని డ్యాములు ఉన్నాయి, ఎన్ని అక్కడ ప్రాజెక్టులు ఉన్నాయి, మరి తెలంగాణలో ఎందుకు నిర్మించలేకపోయినారండి? దేనికి నిర్మించలేదు? 60 ఏళ్ళు ఏం చేసిర్రండి? 60 ఏళ్ళు ఏం చేసిర్రు? మీరు చెయ్యలేని పనులు కేసీఆర్ చేసింది కాబట్టి మీకు అక్కసు. మీరు 60 ఏళ్ళలో చేయలేని పనులన్నీ 9 సంవత్సరాలలో కేసీఆర్ గారు చేసింది కాబట్టి మీరు తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే మేము ఎప్పుడు అట్లాంటి పని చేయలే. అదే చెప్తున్నాం మేము, మీరు చేయలేదు కాబట్టి మేము చేసినామని చెప్తున్నాం. ప్రాజెక్టులు మేము కట్టలే, మేము కట్టిన ఏ ప్రాజెక్ట్ అయినా మీరు మంచిగా చెప్పారు. అదే చెప్తున్నాం ప్రాజెక్ట్. నేను అదే చెప్తున్నా, ప్రాజెక్టులు నిర్మాణంలో కూడా కొన్ని జరుగుతాయి. అలా అనుకుంటే మీ బ్రదర్స్, కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళే ఒకరు దానికి ఒక ప్రాజెక్ట్కి వాళ్ళే కాంట్రాక్టర్. మరి అది కొట్టుకుపోయింది. కేసీఆర్ గారు రాజకీయం చేశారా అండి? లోపల వేసిండా? అసలు దాని గురించి మాట్లాడలే. రిపేర్ చేసిండ్రు, నీళ్లు అందించిర్రు. కేసీఆర్ గారికి సెట్ చేసుకుంటే మరి ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఉన్నారు కదండి, చెప్పాలి కదండి. తప్పు జరిగింది, తప్పు చేసిండు, నన్ను అడిగిండు అని చెప్పాలి కదా. కేసీఆర్ గారికి కేవలం అభివృద్ధి చేయాలి, మనం
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఎవరైతే మీకు పాలించడం చేత కాదు, మీకు చీకట్లో పడిపోతారు, మీకు నీళ్లు రావు, మీకు అసలు ఏది రాదు అని అన్న వాళ్ళకి సమాధానం ఇవ్వాలనే ఉద్దేశంతోనే పనులు చేయడం జరిగింది. కేసీఆర్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూర్చొని దీని మీద చర్చ చేసి మీరు తెలంగాణ ప్రజలకు చెప్పండి బహిరంగంగా. అన్ని ఛానల్లో ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు జరిగింది. ఈ 2 సంవత్సరాలలో 2 లక్షల కోట్లు అప్పు చేశారండి. దేనికి చేశారండి? దేనికి చేశారండి? ఓకే చెప్పనా? ఇప్పుడు ఇంకో విషయం కూడా చెప్పనా? ఇప్పుడు అదే చెప్తున్నానండి నేను. కదండి మామూలు వడ్డీలు నువ్వు తీసుకొచ్చింది ఒక యూనిట్ కరెంట్ ఎంత కొనండి అయినా ₹1 వచ్చే యూనిట్ నువ్వు ఎంత కొన్నావయ్యా? అంటే నీ 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 డబ్బులు కావనేగా, ప్రజల సొమ్మనేగా దారదత్వం చేసింది. ఏ ప్రాజెక్టులు కట్టి నువ్వు నీళ్ళు నిలిపావు? ఇవాళ తెలంగాణలో ఉన్న ప్రతి ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ కట్టింది. నేను ఒక కట్టింది అని చెప్పేది నువ్వు కాలేసుకొని కాళేశ్వరం ఒకటే, ఆ కాళేశ్వరం చొక్క నీళ్ళు అవ్వబడుతున్నాయి ఏమన్నా అసలు? చొక్క నీరు లేకుండా కాళేశ్వరంలో ఇవాళ భారతదేశంలో అత్యధిక పంట పండించినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. యాసంగిలో కూడా అత్యధిక నేను చెప్పేది కావు, మీ అందరు విలేకరులు మీకు తెలియనటువంటి ఏం లేవు. వాస్తవాలకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాట్లాడదు. ఒకవేళ మాట్లాడితే కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డనే కాదు, దానికి లింకులుగా ఉన్న మొత్తం 12 రిజర్వాయర్లను వాళ్ళు చెప్తున్నారు. అది దాదాపు అంతేందుకండి, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి రాజకీయం చేయకండి, అది రైతులకు ఉపయోగపడుతుంది, సాగునీరుకు ఉపయోగపడుతుంది. సాక్షాత్ నీకు ఏ అథారిటీ కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆడ కట్టడం కరెక్ట్ అని లేదు, నువ్వు కట్టింది కరెక్ట్ అని లేదు. నువ్వు దాంట్లో నీళ్లు భద్రాచలం కొట్టకపోతారని ఆయన వాళ్ళు చెప్తున్నారు. మీరేమో దాన్ని అట్లా ఉంచండి. ఏంటి దాంట్లో ఉంచేది? వాస్తవాలకు మీ దగ్గర పోండి. నేను అనేది అంటే నేను కాదు, మీరు కామన్ మ్యాన్ చేస్తారండి. ప్రాజెక్టుల మీద నేను చెప్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి ప్రాజెక్టులు కానీ బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులు 10 సంవత్సరాల్లో మీరు లెక్కేసుకోండి. సీతారామ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందండి? ఖమ్మం జిల్లా. ఎక్కడి నుంచి తీసుకుపోతావు? నువ్వు కడపలో ఇస్తావు నీళ్లు, యాడ్ నుంచి ఇస్తావు? ఏంటి అసలు? తెలంగాణలో పనులు లేక దుబాయ్కి వెళ్ళిపోతా ఉన్నారు, ఇంకొక రాష్ట్రానికి పోతున్నారు. మనల్ని వదిలిపెట్టి ఆయన ఎవరు చేస్తాడు పై ఆయన్ని? వాళ్ళు ఎప్పుడూ రత్నాలసీమ అయిపోయారు. మన తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండగానే వాళ్ళు మన అన్ని గుండు సున్నాలు పెట్టారు. కాబట్టి కోసం మనం తెలంగాణకు వచ్చినాం. మనందరం కష్టపడ్డమే, అందరం జైలు పోయినవాడమే. శ్రీశైలం పోతిరెడ్డిపాడు నుంచి ఆల్రెడీ రాయలసీమ కావాల్సిన పొందారండి బాబు. ఇప్పుడు మాట్లాడలేదు మనకి. ఇప్పటికైనా సరే మన అందరం అన్నదమ్ముల్లా కలిసి ప్రయాణం మీరు ఎట్లా చేయాలో చెప్పండి పోనీ. రైట్ సత్యనారాయణ గారు, దీని మీదనే అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కూర్చోండి, అసెంబ్లీలో చర్చిస్తారో లేకపోతే ఒక వేదిక మీద చర్చిస్తారు, కానీ ప్రజలకు వాస్తవాలు చెప్పండి. ఎందుకంటే ఈ రోజు మీడియాలో రాజకీయంగా ఒకరి మీద ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు, లేకపోతే నాకు మైలేజ్ రావాలి వాళ్ళకు చెప్పండి. అందుకే నిన్న మేము మా మీటింగ్లో నేను కూడా వన్ ఆఫ్ ద మెంబర్, నేను గవర్నమెంట్లో ఒక మెంబర్. మీకు చైర్మన్ కాబట్టి కంపల్సరీ మేము ఒకటే చెప్తున్నాం, మీకు యావత్ మీడియాని పిలిచి ప్రజెంటేషన్ ఇస్తాం. నిన్న మేము డిస్కషన్ అనేది ప్రజెంటేషన్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? మీరు చెప్పే దాంట్లో కానీ వీరు చెప్పే దాంట్లో కానీ వాస్తవాలు ఏమున్నా మాకు తెలియదు కదా. మీరు చెప్తేనే మాకు తెలిసేది ఎక్కడ డ్యామేజ్ ఉందనేది. వాస్తవంగా మీరు ఒకటే లెక్కేసుకోండి. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత జరిగినటువంటి పొరపాట్లు అవుతున్నాయో అందరం మీద సరి చేసుకోండి పరిస్థితి. ఇవాళ నువ్వే చేసినావు, నువ్వు బాగా కొట్టు అని చెప్పి నేను అంటే ఇప్పటికీ కూడా వాళ్ళు ఏమండి ఎంత రాజ్యాంగ వ్యవస్థ అండి. సెక్రటరేట్ లేకుండా ప్రభుత్వం నడిపించారు. సెక్రటరేట్ కట్టిన తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు వస్తుంటే వాళ్ళ అబ్బాయి కానీ ఆయన గారు వస్తే కిటికీలు తలుపులతో మూసుకోవాలి. ఇంతకంటే దారుణమైనటువంటి చరిత్ర బ్రహ్మాండమైన తీసి వాళ్ళని రాని ఇప్పుడు సెక్రటరీ పోదాం. ఎన్ని పబ్బులు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయో చరిత్రలో తెలంగాణ ప్రజలు అత్యంత తప్పిదం చేసింది ఏది అంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకోవటమే అత్యంత తప్పిదం. వాళ్ళకి ప్రపంచ దేశాలలో భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏంటో,
25 ప్రతిదీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మీరు చేసింది నేను చూపిండి నాకు. రైట్. ఇవి రెండు కూడా మీ రెండు పార్టీల నాయకులు కూర్చొని చర్చ చేసి చేయాల్సిందే. రైట్. మొత్తానికైతే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి కేసీఆర్ తో చర్చలకు సిద్ధమయ్యారు. మరి కేసీఆర్ గారు కూడా ఒక అడుగు ముందుకేసి ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక మాటకు నిలబడి మరి వారు వాళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారని కనుక ప్రజల ముందు చర్చించి ప్రజలకు వివరిస్తే ప్రజలు కూడా నిజంగా ఎవరేం చేశారని తెలుసుకుంటారు. మరి కనీసం ఈ డైలాగుతోనైనా ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళకు తెరబడుతుందని ఆశిద్దాం. లేకపోతే ఒక ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలైనా దీనిపై చర్చ జరుగుతుందని ఆశిద్దాం. ఇవాళ బిగ్ డిబేట్కి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్యనారాయణ గారికి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు. కీప్ వాచింగ్ 24/7 న్యూస్ టీవీ.